ఈరోజు నిర్వహించిన జాతీయ రోడ్డు భద్రత 2025 మాసోత్సవాలలో భాగంగా ఆర్డీఓ వెంకటరమణ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు ఉపయోగించి యువకులు ఓవర్ స్పీడ్తో హెల్మెట్ ధరించకుండా రోడ్డు ప్రమాదాలకు గురైనప్పుడు యువకుల వాహనమే కాకుండా ఎదురుగా ఉండే వాహనాలు కూడా ప్రమాదానికి గురవుతున్నాయన్నారు. మీకు తెలిసిన విషయాలను నిర్లక్ష్యం చేయకుండా అతి విలువైన మీ ప్రాణాన్ని కాపాడుకుంటూ ఇతరులకు కూడా ఎలాంటి హాని కలగకుండా సేఫ్గా జర్నీ చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని బ్రేక్ ఇన్స్పెక్టర్లు వరప్రసాద్, వైరా, స్వర్ణలత, ట్రైనింగ్ ఇన్స్పెక్టర్లు గోపి, రవిచందర్, సుమలత తదితరులు పాల్గొని ప్రసంగించారు. సిబ్బందికి మరియు అందరూ వస్తారు. సంభవిస్తుంది. తర్వాత మాదక ద్రవ్యాలు ఉపయోగించి అంటే యువకులు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రోడ్డు ప్రమాదాలలో ఎక్కువగా చనిపోయేది యువకులే ఉన్నారండి. ఆ యువకులు ఎందుకంటే ఎక్కువగా అతివేగం ఓవర్ స్పీడ్ వల్ల హెల్మెట్ ధరించకపోవడం వలన మాదక ద్రవ్యాలు తీసుకొని వాహనాలు నడపడం వలన రోడ్డు ప్రమాదాలు జరిగి అనేక అంటే యువకులు తద్వారా వాళ్లే కాకుండా వేరే వ్యక్తులకు కూడా ఈ రోడ్డు ప్రమాదం జరిగిందంటే అది ఒక వాహనానికే సంబంధించింది కాదండి, ఎదురు వాహనానికి కూడా సంబంధించి ఉంటుంది. ఎదురు వాహనం అంటే దాని మీద కూడా వ్యక్తులు ఉంటారు. ఇట్లా అనేక మంది ఈ రోడ్డు ప్రమాదాలలో మరణాలను సంభవిస్తున్నవి. సో వీటన్నిటినీ కూడా మీకు తెలిసిన విషయాలనే మరలా ఒకసారి మీకు గుర్తు చేసి మీరు చేస్తున్నటువంటి తప్పిదాలని మీకు గుర్తు చేస్తూ ఆ తప్పిదాలని అంటే ఫర్దర్గా ఫ్యూచర్లో మీరు చేయకుండా ఉండాలనే ఒక ఉద్దేశంతో అంటే ఒక మంచి ఉద్దేశంతో ఈ మన తెలంగాణ ప్రభుత్వం కానివ్వండి, భారత ప్రభుత్వం కానివ్వండి, మీలో అవేర్నెస్ అంటే మనందరిలో కూడా ట్రాఫిక్ అవగాహన పట్ల అవేర్నెస్ తీసుకురావడం కోసం ఒక మంచి ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నామండి. ప్రతి సంవత్సరం కూడా 31 రోజులు. సో మీకు తెలిసినటువంటి విషయాలనే మీరు నిర్లక్ష్యం చేయకుండా అతి విలువైనటువంటి మీ ప్రాణాన్ని కాపాడుకుంటూ ఇతరులను కూడా మీరు ఎలాంటి ఇబ్బంది కలగజేయకుండా మీరు ఈ రోడ్డుని యూజ్ చేసుకుంటూ సేఫ్గా మీరు జర్నీ చేయాలని కోరుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి చేసిన మన ఏసీఎల్బీ మేడం గారికి, కార్యక్రమాన్ని ఆవిష్కరించిన ఏసీఎల్బీ మేడం గారికి, కార్యక్రమం చేసిన డిటిఓ గారికి, పాత్రికేయ మిత్రులకి, విద్యార్థులకు, యూనియన్ సభ్యులకు, అలాగే షోరూమ్ సిబ్బందికి అందరికీ నా ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా జరగడం అనేది మీ అందరి వల్లే సాధ్యమైంది. ఎందుకంటే ఈ కార్యక్రమం నిర్వహించడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనందరికీ తెలుసు, ఒక యుద్ధం జరిగినా కూడా అందులో వేలల్లో లక్షల్లో చనిపోతారు. కానీ ఈ రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతి సంవత్సరం 150,000 నుంచి 2 లక్షల మంది రోడ్డు ప్రమాదాల కారణంగానే చనిపోతున్నారు. ఈ విషయం ఎంత బాధాకరమైన విషయం అంటే యుద్ధంలో కూడా అంతమంది చనిపోరు. ఇప్పుడు మీరు యుక్రెయిన్ యుద్ధం చూసుకుంటారు, రష్యా యుక్రెయిన్ యుద్ధం, ఇప్పటివరకు కూడా అంతమంది కూడా అంత మంది చనిపోయినట్టు కూడా ఇక్కడ మనకు వార్తలు తెలిసిన దాఖలాలు లేవు. అలాంటిది ఈ రోడ్డు ప్రమాదాల్లో మనం ఎన్ని యాక్సిడెంట్ చూస్తున్నాం డైలీ. కానీ హెల్మెట్ పెట్టుకోకపోతే ఏమవుతుందని మనకు తెలుసు, కానీ మన హెల్మెట్ పెట్టుకోం. సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే యాక్సిడెంట్ జరిగినప్పుడు మనకు దెబ్బలు అవుతాయని తెలుసు, అయినా కూడా మనం పెట్టుకోం. ఎందుకని? నిర్లక్ష్యం. ఈ నిర్లక్ష్యాన్ని వీడి మీ అందరూ మన ప్రాణాలను కాపాడుకోవాలి. ఫస్ట్ మన గమ్యస్థానాన్ని మనం ఎక్కడైతే మనం జర్నీ స్టార్ట్ చేసామో మళ్ళీ జర్నీ మనం ఏం చేయాలి అంటే కూడా దయచేసి మన ట్రాఫిక్ నిబంధనలు అనేది కంపల్సరీ పాటించాలి. అలాగే మీరు పాటిస్తారని మీ అందరినీ ఆశిస్తున్నాను. నేను ఈ కార్యక్రమాన్ని చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అంటే వాళ్ళకి ట్రాఫిక్ పట్ల అవగాహన కలిగించడానికి మనది చాలా పెద్ద దేశం. ఇప్పుడు మనం ఎక్కువ ఇళ్లలో కంటేనే ఎక్కువ రోడ్ల మీద ఉంటున్నాం.
అవునా కాదా? అంటే ఏదో ఒక పని రీత్యా, ఉద్యోగ రీత్యా కానీ, చదువుల రీత్యా కానీ అనేక పనుల నిమిత్తం మనం రోడ్డుని 24 గంటల్లో అట్లీస్ట్ ఒక 5-6 గంటల రోడ్ల మీదనే మనం జర్నీ చేయాల్సి వస్తుంది. మరియు మీడియా ప్రజలకు, మీడియా వ్యక్తులకు అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. యాక్చువల్గా ఈ మన దేశంలో ఈ రోడ్డు ప్రమాదాలు అనేవి ఎక్కువగా జరుగుతున్నాయన్న ఉద్దేశంతో, అంటే అన్ని దేశాలతో పోలిస్తే మన దేశంలో ఈ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నవి. వాటి వలన కూడా అనేక మంది చనిపోతున్నారనే ఒక ఉద్దేశంతో మన కేంద్ర ప్రభుత్వమే ప్రతి సంవత్సరం కూడా మన దేశంలో ఉన్న అంటే రోడ్డును ఉపయోగించే వాళ్ళందరికీ కూడా ఈ రోడ్డుని ఎలా ఉపయోగించాలి, రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి అంటే సూచనలు తీసుకుంటూ జాగ్రత్తగా Thank you, sir. Respected DTO, sir, Varaprasad, sir, and Sonal. And warm welcome to all the students, press, and every staff. నార్మల్గా ఖమ్మం వరకు వచ్చేసరికి ఖమ్మంలో లాస్ట్ ఇయర్ 2024లో ఓవరాల్గా రోడ్ యాక్సిడెంట్స్తో చనిపోయిన వాళ్ళు 724 మెంబర్స్ ఉన్నారు. సో ఈ రేషియోని బేసిక్గా ఈ యొక్క నెంబర్ని తగ్గించడానికి సెంట్రల్ గవర్నమెంట్ కొలైడ్ విత్ స్టేట్ గవర్నమెంట్తో పాటు రెస్పెక్టెడ్ డిటిఓ సార్ అండ్ ఎంబీఏ సార్ తీసుకున్న ఇనిషియేటివ్ ఈ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్. సో ఇట్స్ ఈ రెస్పాన్సిబిలిటీ ఒక స్టాఫ్ మీద ఇక్కడ కాదండి, ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. బికాజ్ రోడ్ సేఫ్టీ అనేది చెప్పేవాళ్ళు కాదు, పాటించే వాళ్ళు ఎక్కువ ఫోకస్ పెట్టాలి. బికాజ్ ఆఫ్ దట్ మనం నెక్స్ట్ ఇయర్ ఇంకొకసారి ఎప్పుడైనా ఈ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ చేసుకున్నప్పుడు మనం నెంబర్స్తో మాట్లాడుకోవాలి. బికాజ్ ఇప్పుడున్న నెంబర్ 724 మంది చనిపోయారు లాస్ట్ ఇయర్. ఈ రేషియో అనేది ఒక ఫ్యామిలీలో ఒక ప్రాణం పోతే ఎంత విలువైనదో చాలా మందికి తెలిసే ఉంటుంది. బికాజ్ ఆఫ్ ఒక ఫ్యామిలీ పెద్ద చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద పడుతుంది. సో ఆ పెయిన్ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. అట్లీస్ట్ మీరు చేయాల్సింది ఒకటే, ఈ 2025లో ఎవరైతే మీకు మెయిన్గా మీరు ఇంటర్మీడియట్, మీరు బీటెక్ ఆల్రెడీ లైసెన్స్ తీసుకుంటూ ఉంటారు. సో మీరు ఏం చేయండి అంటే మీకు కనిపించిన ప్రతి ఒక్కరికి అట్లీస్ట్ 10 మెంబర్స్కి మీరు హెల్మెట్ పెట్టుకోకపోతే హెల్మెట్ పెట్టుకోమని చెప్పండి. ఇఫ్ దే ఆర్ నాట్ వేరింగ్ సీట్ బెల్ట్ పెట్టుకోమని చెప్పండి. బికాజ్ మీరందరూ పార్ట్ అవుతేనే వీ కెన్ ఏబుల్ టు రిడ్యూస్ దిస్ రేషియో. 724 నుంచి మనం తగ్గించగలుగుతాం డెత్ రేషియో అనేది. సో ఐ విష్ మీరందరూ రోడ్ అవేర్నెస్లో పార్టిసిపేట్ చేస్తారని ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అలాట్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇస్తున్నటువంటి ఖమ్మం ఆర్టీఓ గారికి అలాగే వారి స్టాఫ్కి, అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి యూనియన్ నాయకులకు, స్టూడెంట్స్కు, అలాగే పత్రికా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. రోడ్డు భద్రత మన భద్రత, మన కుటుంబం భద్రత. ఇది ప్రతి సంవత్సరం మనం చేసుకుంటున్న కార్యక్రమమే. ప్రతి సంవత్సరం ఏ విధంగా రోడ్డు మీద పోతే ఏ విధంగా మనం ఉండాలనేది ప్రతి సంవత్సరం ఇదే షెడ్లో మన కార్యక్రమాలు నిర్వహించుకుంటా ఉన్నాం. దిగ్విజయంగా ఈసారి కూడా అద్భుతంగా రోడ్డు మాసోత్సవాన్ని నిర్వహించుకోవడం జరిగింది. నేను ఒకటే చెప్తా ఉన్నా, అధికారులు కానీ గవర్నమెంట్ కానీ ఎందుకు వారోత్సవాలు మాసోత్సవాలను నిర్వహిస్తూ ఉంటారంటే, ఎప్పటికప్పుడు మనం రోడ్డు మీదకి పోయినప్పుడు తెలుసుకోవాల్సినవి చాలా ఉంటుంది. హెల్మెట్ పెట్టుకోవాలా, సీట్ బెల్ట్ పెట్టుకోవాలా, జాగ్రత్తగా మన ఇంట్లో ఎన్ని మెంటల్ టెన్షన్లు ఉన్నా రోడ్డు మీదకి వస్తే మాత్రం పీస్ఫుల్గా ఉండాలా. మనమే కాదు, ఎదురుగా వస్తే ఉన్న వాళ్ళ ప్యాసింజర్లు కూడా నష్టపోయే పరిస్థితులు ఉంటాయి. ఇందాక సార్ చెప్పినట్టుగా ఒక సర్వే ప్రకారం జనరల్ డెత్ కంటే కూడా యాక్సిడెంట్ డెత్లు ఇండియాలో ఎక్కువైపోయాయి. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇతర దేశాల్లో కంటే కూడా మన దేశంలో రూల్స్ అనేవి కరెక్ట్గా లేకపోవడం, అలాగే రోడ్లు కూడా కంజెస్టెడ్ రోడ్లు కావడం, ఈ కొంత కారణాలు. రెండోది డ్రంక్ అండ్ డ్రైవ్. చాలామంది డ్రింక్ చేసి వెహికల్స్ నడపడం, అది 2 వీలర్ కానివ్వండి, కారు కానివ్వండి, లారీ కానివ్వండి, బస్సు కానివ్వండి, ఆటో కానివ్వండి, వెహికల్. దీనివల్లనే మరణాలు ఎక్కువ సంపాదిస్తూ ఉన్నాయి.
దీన్ని అరికట్టడం కోసమే తెలంగాణ గవర్నమెంట్ కానీ భారత గవర్నమెంట్ కానీ చాలా వరకు చట్టాలను మారుస్తూ తీసుకొస్తా ఉన్నాడు. కానీ నేను ఒకటే చెప్తా ఉన్నా, ఆ గవర్నమెంట్ పెట్టినా ఈ గవర్నమెంట్ పెట్టినా ప్రజల ప్రాణాలు కాపాడడం కోసం ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ఎక్కడ ప్రాణాలు కోల్పోయి వాళ్ళ కుటుంబం రోడ్డు మీద పడుతుందనే ఆలోచనతోటే మనమందరం కూడా ఈ వారోత్సవాలు మాసోత్సవాలు జరుపుకుంటా ఉన్నాం.